గొప్ప దేవుడిని ఎరగని వారు ఉంటే వారికి నీ యేసయ్య సువార్తను చెప్పండి. ఆయన నామంలో ప్రార్థించి చూడండి, అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, కథల దేవుడు కాదని, ఒట్టి దేవుడు కాదని, నిజ దేవుడు అని నమ్మటానికి మా కొరకు నీవు చేయవలసిందంతా చేసి నీ చేతులు చాచి మా కొరకు వేచి ఉన్నామని గుర్తించి మా దుష్ట మార్గాలు విడిచి, మా సొంత మార్గాలు విడిచి నీ మీద తిరుగుబాటు చేసిన కార్యాల కొరకు పశ్చాత్తాపడి నీ కౌగిల్లో చేరడానికి, నీ రాజ్య వారసులు అవ్వడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయము. ఈ లోకంలో ఏ ఒక్కడూ నశించడం నాకు ఇష్టం లేదన్నావు గనుక అందరూ అంతటా మోరు మనస్సు పొందవల్లని ఆజ్ఞాపించి ఉన్నావు గనుక సకల పాపముల నుండి మమ్మల్ని విమోచించగలిగిన నీ రక్తమును ప్రోక్షించి పాప విమోచన కార్యాన్ని మరొకరకు జరిగించున్నావు గనుక ఈ రక్షణ మేము స్వీకరించుటకు, నీ రాజ్య వారసులవుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.